మహిళలే కుటుంబానికి ఆధారం, సమాజానికి శక్తి. అమ్మగా, అక్కగా, చెల్లిగా ప్రతి రూపంలోనూ ప్రేమను పంచే మహిళలను గౌరవించే రోజు ఈరోజు మహిళా దినోత్సవం. వారి కష్టానికి, త్యాగానికి మనం ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతి మహిళ సంతోషంగా, స్వతంత్రంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. హ్యాపీ ఉమెన్స్ డే ఎవ్రీవన్. ఇందిరా మహిళా శక్తి బజార్. ఈరోజు మనము సెకండ్ పార్ట్ చూద్దాము. నిన్న ఫస్ట్ పార్ట్ పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. సెకండ్ పార్ట్లో కూడా చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి. మల్లికా కలెక్షన్స్ అండి. నేను వచ్చి విజయవాడ నుంచి వచ్చాను. సో నా ప్రోడక్ట్ వచ్చి మేకింగ్ జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు దీన్ని. దీంట్లో 1 గ్రామ్ కలిసి ఉంటుంది. బీట్ వర్క్ కూడా ఉంటుంది. ఇట్లా బీట్ వర్క్ నల్లపూసలు ఇట్లా అల్లిచ్చేటట్టయితే 150 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి. నా దగ్గర ఐటమ్ వచ్చి 100 రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంది. అలా కాకుండా ఇలా కొంచెం హెవీ వర్క్లో కొంచెం డాలర్ వేసి కనుక చేయాలంటే కనుక ఇట్లా 800 అట్లా పడుతుంది. అంటే కస్టమైజేషన్ కస్టమర్కి తగ్గట్టు ఉంటుంది. వేసే డాల్ని బట్టి, వేసే బీట్ని బట్టి పోసే డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ నేను చేసిన వర్క్సే. సరాస్కి పర్ల్స్ వేసిన తర్వాత పంప్కిన్ బీట్స్ ఇది వచ్చి మనకి 250 వరకు కూడా వదులుకోవచ్చు. ఇది మాత్రం ఇది అక్కడ నుంచి తయారు చేసుకుని వచ్చింది. ఎక్కడంటే మాకు మచిలీపట్నం అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ వర్క్ వచ్చి మనకు వచ్చేప్పటికల్లా 1800 అట్లా పడుతుంది. ఇది నేను ఎక్స్పెషల్లీ నేను చేత్తో చేసిన ఈ వర్క్ అంతా. ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. ఈ ఐటమ్ ఒకటి నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఈ టైప్ ఏంటంటే సీజెడ్స్ వేసి మేము అల్లుతాం ప్రత్యేకించి. ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఐటమ్ ఇప్పుడు ప్రజెంట్. ఇంకా ఐటమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. వర్క్ ఇంకా కస్టమర్ అడిగే దాన్ని బట్టి కలర్ కాంబినేషన్ వేయడం జరుగుతుందండి. మేము వాడే బీట్ని బట్టి కూడా రేట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా వస్తుంది ఇప్పుడు ట్రెండ్ ఐటమ్. సో అలాగే ఇప్పుడు ట్రెండ్ ఐటమ్స్లో ఇది కూడా ఒకటండి. ఇది ఎక్కువగా పోతుంది. ఇవి కూడా ఎక్కువగా వెళుతున్నాయి. కస్టమర్ అడిగితే నేను 1 డే టైం తీసుకొని వాళ్ళకి చేసి ఇచ్చేస్తూ ఉంటాను ఇక్కడే. అలాసి ఇవన్నీ బై హ్యాండ్ వర్క్. ఈ మోతీస్ సరాస్కి పాల్స్ అంటాం కదా, సరాస్కి పాల్స్తో చేసినవి. ఇవన్నీ డిఫరెంట్ రేట్స్ అండి. డిపెండ్ అపాన్ మెటీరియల్ అండ్ కస్టమర్ చాయిస్. లైన్స్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. వాళ్ళ లైన్స్ని బట్టి వాళ్ళు అడిగే దాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ హ్యాండ్ వర్కేనండి. ఇవన్నీ ఇది హ్యాండీక్రాఫ్ట్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ఆల్ 90% హ్యాండ్ వర్క్ ఉంటుంది. 10% అంటే మేము బ్యాంగిల్స్, ఇయర్ టాప్స్ లాంటివి మేము తయారు చేయలేం కాబట్టి అది మాత్రం ఇంకా అన్నీ అందించాలనే ఉద్దేశంతో పెడుతూ ఉంటాం. ఈ మొత్తం వర్క్ అంతా నేను బై హ్యాండ్ చేస్తుంది. ఎంత కలర్ బీడ్స్ కానీ ఇదంతా ఈ వర్క్ అంతా మీరు అక్కడ నుంచి చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కావాలన్నా కూడా ఇస్తూ ఉంటాము. ఇట్లా మల్టీ షేడ్స్ కానీ కస్టమర్ అడిగే దాన్ని బట్టి ఉంటుందమ్మా. మోస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం కామన్ గా పెట్టుకుంటాను. రన్నింగ్ ఐటమ్ 1 or 2 పీసెస్ పెట్టుకొని దాంట్లో కలర్ కాంబినేషన్స్. ఎందుకంటే మళ్ళీ ఫేడ్ అవుట్ అవడం అట్లా ఇట్లా ఉంటాయి ఎండాకాలం కదా, అందువల్ల కస్టమర్ అడిగే దాన్ని బట్టి ఇక్కడ చేసి కూడా ఉంటుంది. మెటీరియల్ అంతా లోపల ఉంది, ఇక్కడ పెట్టుకునే ఇది లేదు కాబట్టి ఇంకా నేను లోపల పెట్టాను. మొత్తం బీట్ వర్క్ అంతా. 1 గ్రామ్ గోల్డ్ వేయండి. ఇవన్నీ 1 గ్రామేనండి. ఇవన్నీ 1 గ్రామే సర్దుతున్నాను కదా. 1 గ్రామ్ అనేటప్పటికల్లా మనకి ఈ టైప్ వస్తాయి ఎక్కువగా. ఇది హారం ఉంది కదా, ఒకసారి ఇలా చూపించుకో బాబు, నీకు ఈజీ అవుతుంది. ఇలా హారం ఉంది కదా, ఈ టైప్ అన్ని 1 గ్రామ్ కిందకే వస్తాయి. ఇలా బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ 1 గ్రామ్ ఇమిటేషన్ జ్యువెలరీ అంటాము. ఇమిటేషన్ ఒక్కటే కస్టమర్ చాయిస్ చేయడు కదా. మిడిల్ క్లాస్ ఐటమ్ దగ్గర నుంచి హైయర్ క్లాస్ ఐటమ్ వరకు మెయింటైన్ చేయాలి మా బిజినెస్ అన్నాక. అందువల్ల చాయిస్ 75% మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అందుబాటు రేట్లో వాళ్ళకి ఎంతవరకు ఇవ్వగలను అనేది నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. దీన్ని చేరియల్ స్క్రోల్ పెయింటింగ్ అంటారు. ఇది పాతకాలపు నుంచి ఉంది. మన దగ్గర టీవీలు, ఫోన్లు లేనప్పుడు వీటి ద్వారానే కథలు కానీ, రామాయణ, మహాభారతాలు పెద్ద పెద్ద క్లాత్ల మీద వేసుకుంటూ ప్రజలకు చెప్పేటోళ్ళు అనమాట. తోలు బొమ్మల ఆటలాగా ఎక్స్ప్లెనేషన్ మొత్తం డ్రాయింగ్ లెక్కనే. రామాయణం, మహాభారతం, యుద్ధాలు, కళ్యాణం అన్ని ఎక్స్ప్లెనేషన్ శారీస్ మీద పెద్ద పెద్ద క్లాత్స్ మీద వేసుకుంటా ఎప్పటి నుంచో వచ్చింది. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి వీళ్ళ దగ్గర. ఇవన్నీ వేసి పెట్టారు. ఎలా ఉంటాయి వీటి రేట్స్? ఇది సైజ్ ని బట్టి రేట్ ఉంటుంది. చిన్నది 300, ఇవి 500, ఇది 700. ఎంత టైం పడుతుంది మీకు? మాకు ఒక 1 వీక్ పడుతుంది. ఇది ఒక్కటి వేయడానికి చిన్న చిన్నవి ఉంటది. మైనర్ మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి కదా. మళ్ళీ ఎవరైనా అది తప్పు చూపించారంటే మళ్ళీ బాగోదు, అన్ని చూసుకోవాలి. అవి బొమ్మలు కూడా తయారు చేస్తారా? మాస్క్స్ ఇట్లా మేము కీచెన్స్ కూడా ఫేసెస్ చేయమంటే చేస్తాం. హనుమంతుని ఫేస్, గరుడు ఫేస్, అమ్మాయి బొమ్మ, అబ్బాయి బొమ్మ,
రాముంది, కృష్ణుంది. అవును, ఎలిఫెంట్ ఫేస్ కావచ్చు, ఏదైనా ఫేస్ ఏదైనా ఫేస్ చెప్తే ఇది ఏ మెటీరియల్ తో చేస్తారు? ఇది చింతగింజల పిండి, ఓకే, కట్టెపొట్టు జిగురు వస్తుంది కదా, బాయిల్ చేసి ప్రాసెసింగ్ చేస్తారు అది. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము చేరియాల నుంచి, చీరాల నుంచి. సిద్దిపేట డిస్ట్రిక్ట్. చీరాలలో శారీస్ ఎక్కువ ఫేమస్ కదా. చీరాల కాదు మేడం, చేరియాల. చీరాల, ఓకే. అండి మాది విజయవాడ. మేము విజయవాడ తెచ్చాము. మా శ్రీశైలం అయితే మాకు క్రాఫ్ట్ తయారు చేస్తాము ఇక్కడ. అక్కడ తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తామండి. ఆదరణ బాగానే ఉంది ఇక్కడ సేల్. మీరు అన్ని అక్కడ నుంచి తయారు చేసుకొని తీసుకొచ్చారు. ట్రెడిషనల్ ఐటమ్ అక్కడ తయారు చేసేస్తాం. వీటిని ఇక్కడ యాక్చువల్గా దొరికే ఐటమ్ కాదు ఇది. అక్కడ మేము తయారు చేసి వైజాగ్ నుంచి తయారు చేస్తాము. విజయవాడ, వైజాగ్ మేము అక్కడ సప్లై చేస్తుంటాము. మొత్తం అక్కడ నుంచి. ఇప్పుడు మాకు ఏదైనా ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు కదా, అందులో ఇంకా వేరే దేవుడిని పెట్టి కావాలని చేస్తామండి. ఎనీ ఐటమ్ తయారు చేస్తాము. మన హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఏ ఐటమ్ కావాలని తయారు చేసి మేము అందించేస్తాము. మీకు కావాలంటే కొరియర్ సదుపాయం మాకు ఉంది. అంటే మేము ఇప్పుడు మీరు అక్కడ ఉంటారు, హైదరాబాద్ లో ఎవరికైనా కావాలన్నా ఫోన్ చేస్తామండి. ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంటామండి. అవన్నీ కూడా టోటాయిస్ అన్ని కూడా మేము కూడా తయారు చేస్తాం. అన్ని న్యాచురల్గా ఉన్నాయండి. అన్నీ కూడా ఏంటంటే బయట మీకు ప్లాస్టిక్ ఐటమ్ తప్ప ఇది ప్లాస్టిక్ మిక్స్ ఉండదండి. మొత్తం కూడా న్యాచురల్ ఐటమ్ అంతా. ఇది కూడా ఇదంతా శ్రీశైలం ఐటమ్, సముద్రం దొరికే గవ్వలతో తయారు చేసే ఐటమ్స్ అండి. ఇవి కూడా ఇవన్నీ బయట మార్కెట్లో అన్ని చోట ప్లాస్టిక్ ఫుల్గా వచ్చేస్తుంది. ఇది లేకుండా మేము కస్టమర్ నేచురల్ వాటి దొరికి ఇంత నీట్ గా దొరుకుతాయండి. మళ్ళీ మీరు ఏమైనా క్లీన్ చేయడం అవన్నీ మామూలుగా వస్తుంది. ఎలా వస్తాయి అంటే బాగా ఇట్లా చూపిస్తుంది. దానికి కూడా ఇదిగోండి ఇలాగ కొన్ని డిమ్గా వస్తున్నప్పుడు దాని మీద పాలిష్ చేసి ఒక డిమ్మ పెట్టి చూపించింది. మేము ఇలా వచ్చేసి మొత్తం క్లీన్ చేసి బ్లీచింగ్ లో వాటిని మొత్తం క్లీన్ చేసి మేము మంచిగా తయారు చేస్తాం. అదే మేము వెళ్తాం కదా, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడ దొరికితే అన్ని తీసుకొచ్చుకుంటాం. ఇంత నీట్ గా అది చాలా క్లీన్ చేయాలి దాన్ని. మొత్తం బ్లీచింగ్ పౌడర్ చేయాలి, మొత్తం చాలా చాలా వర్క్ ఉందండి దానికి. దొరికినవి అయితే చాలా దొరుకుతాయి. అందరూ పాండిచేరి వెళ్ళినప్పుడు చాలా తీసుకొచ్చుకున్నాం. నాన్ వెజ్ నీ స్మెల్ బాగా వస్తుంది. మేము అన్ని కూడా చేస్తాం, కానీ క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ తయారు చేస్తాం. మేమేమనుకుంటాం ఎందుకు వాళ్ళ దగ్గర అలా ఉన్నాయి, మా దగ్గర ఇలా ఉన్నాయి. లేదు లేదు, ఎందుకంటే దానికి చాలా వర్క్ ఉందండి. దొరుకుతుంది, అందరూ మాకు దొరుకుతాయి అంట. చాలా మంది మేము బీచ్ లో వెళ్ళి మా దొరికినాయి అంటారు. దొరుకుతాయి, ఉపయోగం ఉంది. దాన్ని చేసే విధానం కావాలి. అది చాలా వర్క్ ఉన్న కారణంగా చేసుకోవాలండి. ఇదంతా కూడా పిల్లలతో దగ్గర చేస్తాం వాటిని వర్క్ అంతా. మొన్న మధ్య 30 మంది పిల్లలు ట్రైనింగ్ ఇచ్చేసి చేయించాం వీటిని. మేము తయారు చేస్తాం. ట్రైనింగ్ మాకందు మా డిఆర్ నాబార్డు వాళ్ళు ఇచ్చారు. ట్రైనింగ్ మాకు ఇచ్చారు, మా పిలిచారు, మమ్మల్ని వెళ్ళాము చేయించాము. అట్లాగే అలాగే ఎవరు సంస్థ వచ్చి పిలిచినా మేము చేస్తాము. అందరం డెవలప్మెంట్ చేస్తాం. మా వర్క్ మాత్రం పోకూడదు, ఇంకొకరికి ఉపయోగపడాలి. తర్వాత కొంతమంది ఏంటంటే మనకి అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. తర్వాత కూడా కళ్ళ బతకాలంటే మనం పని చేయించాలి వాళ్ళతో. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ వస్తాయండి. 1 గ్రామ్ గోల్డ్ పెండెంట్తో మేము స్టోన్స్ మేము మేక్ చేస్తుండే. ఇవి కూడా ఇది మా మేకింగే, బయట ఏముండదు. మొత్తం మా తయారుతో మేము చేస్తున్న ఐటమ్స్. 10 ఐటమ్ కూడా మేము చేసే ఐటమ్స్. ఇవేంటి? మా ఫింగర్ రింగ్స్ అండి. ఇవన్నీ ఓన్లీ రింగ్స్ అంటే వెరైటీ కనిపించాయి. అంటే ఫింగర్ బాయ్స్ గర్ల్స్ అన్నీ ఉంటాయి. బాయ్స్ వాళ్ళకి ఒక రింగు, ఒక వాచ్ కూడా సరిపోదు వాళ్ళకి. గర్ల్స్ అనుకోండి అన్ని మొత్తం మ్యాచింగ్ కావాలి. అందుకోసం కొన్ని పెడుతుంటారు, కొన్ని ఫ్యాన్సీ కొన్ని పెడుతుంటామండి. ఇవన్నీ కావాలి. ఇవి లక్ష్మి కావాలంటారు వీటిని. ఇది గోమూర చక్రాలు. ఇవన్నీ పూజ మందిలో వాడతారు వీటిని. ఇవి వచ్చేసరికి తామర గింజలు, తామర పువ్వు, ఫ్లవర్స్, లోటస్ సీడ్స్ అంటారు. లోటస్. ఇది గోమతి. ఇది వచ్చేసరికి గురువింద గింజలు. ఇవన్నీ హిందువులు పూజ మందిలో పెడతారు. వీటిని బాగుంటాయి. ఏమో ఫిష్ అక్వేరియం స్టోన్స్, అది ఫ్యాషన్ అంత. ఇవన్నీ బ్రాస్లెట్స్ అమ్మా పిల్లలకి. స్టోన్స్, న్యాచురల్ స్టోన్స్ మేము బ్రాస్లెట్ తయారు చేస్తాము. ఇది పెట్టేస్తున్నాము. ఈ యాక్చువల్గా ఎన్ని ఐటమ్ తయారు చేసి ఆవిడ చేస్తుంది. ఆవిడ హెడ్ ఆవిడేనండి వీటన్నిటికి. ఇవన్నీ ఫుల్ హాఫ్ డోర్ వస్తాయి, గుమ్మానికి కడతారమ్మా. ఇవి వచ్చి ఫుల్ డోర్ ఇట్లా దారబంధానికి గుమ్మానికి ఎట్లా అడ్డం పెట్టేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 2 రూమ్స్కి మన పార్టీషన్ పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. వాటిని చూడండి అలా వస్తాయి కొన్ని అట్లాగా. ఇది ఈ మోడల్ వేరు, ఆ మోడల్ వేరు. మళ్ళీ చాలా చెప్పి మీకు అవన్నీ కూడా చాలా ఎంత ఫినిషింగ్ చేసి అలా అక్కడ వస్తాయి. అవి దొరుకుతాయి, చాలా దొరుకుతాయి. అన్నీ అయ్యో కదండి.
ఎక్కడి నుంచి మేము ఒకటే రెండు చాలా పని అనుకున్నా. ఇంత దాకా రావాలంటే అంత బ్లాక్గా ఉంటాయి, అంత దాకా రావాలంటే చాలా పని ఉంటుంది దానికి. లేదు అవదమ్మా పోదమ్మా. तू जो मेरा हो न सका फिर भी तुझसे दूर कहाँ हूँ मैं. Hi, my name is Sayyid Zama. I'm from Karnataka. All are made of wood and lacquerware finishing. बच्चों के लिए वेजिटेबल डाई कलर यूज़ किया हुआ रहता है, बच्चों को इफेक्ट नहीं होता कलर में. बच्चे लोग अगर मुंह में लेने से भी कुछ पॉइजन नहीं रहेगा. नॉन टॉक्सिक कलर है. और ये बच्चों का प्लेइंग टॉय है, लट्टू ऐसा चलेगा. इसको सिर्फ देखिए नीचे ऊपर पकड़ने का नहीं घूमेगा, सिर्फ मिडिल रिंग को होल्ड करना है, खींच के धागा छोड़ देना है और अपने आप चलता रहेगा, धागा अंदर ही रहेगा. और ये वाला मैजिक टॉप है, इसको उल्टा घुमाओ तो अपने आप सीधा हो जाता है, ऑटोमेटिकली ऊपर चला जाता है. इस पे ही करना चाहिए? नहीं सरफेस पे जमीन पे चल जाता है. ये हम लोग स्पेस नहीं है ना, इसीलिए इसमें दिखा रहा है. ऐसा है. और ये बच्चों के लिए विजल है, डबल विजल वो वाला है. बच्चों का छोटे न्यू बॉर्न बेबीज के लिए रैटल्स वगैरह है. ये वाला है, ये वाला है. अलग अलग बहुत से वैरायटीज हैं इसमें. डबल विजल, गिज्जे की रिंग सभी है. और ये बच्चों का माउथ आर्गन भी है. और ये बच्चों के लिए काउंटिंग सेट है, कलर कॉम्बिनेशन, काउंटिंग, नंबर वाइज, साइज वाइज सभी जमा सकते हैं निकाल के, पूरा निकल जाता है. और बेबीज के लिए किचन सेट है, इसका सारा सेट आ जाएगा. वो वाला ये नया वाला लेटेस्ट वाला है, ये ओल्ड डिजाइन में चकला बेलन आएगा. ఇది చూడండి ఓల్డ్ డిజైన్ అన్నమాట. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి. इसमें गैस स्टोव मिक्सी सिलेंडर आएगा. ఓ గ్యాస్ స్టవ్ సిలిండర్ కూడా యాడ్ అయింది చూడండి. ఇది పప్పు రుబ్బేది రోల్. और ये वाला देखिए कंसंट्रेशन गेम, वुडन क्यूब स्नेक जैसा हो जाएगा, इसको 3x3 असेंबल करना पड़ेगा. सारा कंसंट्रेशन गेम है ये, इसको ऐसा जमाना पड़ेगा. सभी माइंड गेम्स बच्चों के लिए, कंसंट्रेशन बड़े भी कर सकते हैं. ये वाला है देखिए. और एक ये भी कंसंट्रेशन बॉल, कप एंड बॉल बोलते हैं इसको. इसको बॉल कैच करना पड़ता है इसके अंदर. आप भी ट्राई कीजिए मैम, आप भी ट्राई करके देखिए. ट्राई करना पड़ता है, कंसंट्रेशन करना पड़ेगा. सभी कंसंट्रेशन गेम हुआ. बहुत ट्राई करना पड़ेगा. हाँ ट्राई, कंसंट्रेशन करना पड़ेगा. शार्पनर के लिए भी यूज कर सकते हैं. చూడండి షార్ప్నర్, शार्पनर एंड शो पीस 2 in 1. और ये रशियन डॉल इनसाइड डॉल, 5 pieces will be come inside. छोटा छोटा सा आता है, ऐसा पूरा 5 पीस रहेगा. आपको चाहे तो इंडिविजुअल भी जमा सकते हैं, स्टेप बाय स्टेप, साइज वाइज. ऐसा पूरा क्लोज. इसमें अलग अलग कलर्स भी मिल जाएंगे आपको. इसमें अलग अलग कलर्स हैं. लायन एनिमल्स, एनिमल्स में भी है. और ये 0 ग्रेविटी वाला, नीचे गिरता नहीं, जैसे भी गिराओ सीधा खड़ा हो जाता है. उसमें पीकॉक ఇలా भी है, పడుకోబెట్టినా లేస్తుంది ఇలా. वो है. और ये जो पीटा बोलते हैं ना, वो है దేవుని కూర్చోబెట్టుకోవడానికి. भगवान को बिठाने का. చూడండి साइज वाइज आएंगे, और भी बड़े भी आते हैं उसमें. इससे भी बड़ा है क्या? बड़ा भी आता है, स्टॉक नहीं है इधर. ओके. और ये बच्चों का एजुकेशन टाइस है, सब्ट्रैक्शन, एडिशन, अबैकर्स से कहते हैं अबैकर्स. ये वाला एडिशन है, इस तरफ सब्ट्रैक्शन आएगा. एजुकेशन टाइस. और ये एजुकेशन प्लेन है. ये सारा डिस्मेंटलिंग जो है, प्लेइंग टॉय विद एजुकेशन 2 in 1. बच्चे साथ में खेलेंगे भी और एजुकेशन भी करेंगे. नंबर वाइज है, अल्फाबेट वाइज है, ओके. पूरा रह जाएगा इसमें. ये क्या है? अगरबत्ती स्टैंड विद तबला 2 in 1. सजाने के लिए भी रख सकते हैं, तो अगला अगरबत्ती भी लगा सकते हैं. साउंड तो नहीं आ रहा है. साउंड नहीं आएगा. ये ऐसा अगरबत्ती अच्छा लगता है. स्टैंड. अगर भगवान के पास इधर है उधर रख बहुत सुंदर सकते हैं हम. लगता है. एंगल्स बो.
और ये लेडीज के लिए बैंगल्स हैं और उसमें बैंगल सेट भी है। सब पूरा 12 पीसेस का सेट आएगा। और ये सजाने के लिए है, इसमें अलग अलग डिजाइन भी आते हैं और सारा लकड़ी से बना हुआ है। और ये चन्नापटना बोल के है प्लेस, ये क्या है? ये कार स्लीपर है। इसमें कार आएगा, कार लगाना पड़ेगा। इसे कार लगाने से अप डाउन ऊपर से ऐसे कार चलेगा। अच्छा, ओह और ये सारा चन्नापटना टाइस है मैडम। ओके, चन्नापट्टी। बेंगलुरु मैसूर के बीच में आएगा अपना प्लेस। और ये वर्ल्ड फेमस टाइस है। ఇది ప్లేన్ చూడు. और ये सजाने के लिए भी यहाँ पे भी रखेंगे ऊपर। फैमिली आएगा, ऐसा फैमिली आएगा, 5-4 का आएगा डॉल्स में सजाने के। చూడండి, ఫ్యామిలీ ఉంది మొత్తం. फैमिली है, ये अज्जा अज्जी है। चन्नापटना मैडम, कर्नाटका, बेंगलुरु मैसूर रोड। इसको क्या बोलते हैं? अज्जा अज्जी। वो वी आर मैन्युफैक्चरर, वी आर आर्टिजन्स। अरे हाँ. 100। ये ऐसा रहता है, इसको ऐसा खेलने वाला। और उंगलियों में दर्द वगैरह ब्लड सर्कुलेशन के लिए भी यूज हो जाता है। ओके, ऐसा करते रहने से पूरा Blood pressure हो circulation जाएगा। होता है। और ये साथ में ये ब्रीथिंग के लिए, बड़ों के लिए ब्रीथिंग के लिए यूज हो जाता है, साथ में बच्चों को खिला सकते हैं। Okay, I'll connect back to you. अच्छा. अब तो प्लास्टिक का आ रहा है ना, ये प्लास्टिक का अच्छा आता है, है. सारा लकड़ी का है। इसमें बच्चों को प्लास्टिक में क्या है इफेक्ट होता है, इसमें कुछ भी इफेक्ट नहीं होता। और सारा नॉन टॉक्सिक कलर है, हाँ. स्टेबल डाई यूज मुंह में रखिए तो भी प्रॉब्लम नहीं प्रॉब्लम होगा. नहीं होता। पूरा देख के मेरा वीडियो कोई आए तो कम करके हाँ देते मैडम, क्या? आपका डिस्काउंट? जितना भी सब्सक्राइबर है, आपका भी सब्सक्राइब उनके थ्रू से, आपके थ्रू से जो आएगा उसको हम लोग डिस्काउंट में देगा। ఓకే, మీరైతే ఎవరైనా వచ్చిందనుకోండి ఛానల్ పేరు చెప్పండి, తప్పకుండా మీకు తగ్గించిస్తారు. ఓకేనా? हाँ, उसके लिए ये नंबर चाहिए तो कांटेक्ट करो बोल के बोल दिया। చూడండి, మీరు ఎవరైనా రాలేము అనుకుంటే కనుక ఈ నంబర్ కాల్ చేసింది అనుకోండి, మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తారనమాట. వీళ్ళు అక్కడ కర్ణాటకలో ఉంటారు, ఆయన అక్కడ నుంచి కూడా ऑल ओवर చేస్తారన్నమాట. इंडिया भेज देगा। ఓకే. लट्टू है, न्यू बॉर्न बेबी साथ